అందరికీ మరణాత. సిల్వనాథుడు మోక్షప్రదాత అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ ఎల్లరికూ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. బైబిల్ గ్రంథము నుంచి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమౌనుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. ఈ మాటలు అపోస్తులుడైన పౌలు ఇక్కడ చెప్పడము మనము చూస్తాము. మానవులు దేని అందు కూడా అతిశయించుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అతిశయించాలంటే యేసుక్రీస్తు ప్రభువారి సిలువ యందు మాత్రమే అతిశయించాలని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము అలాగే 9వ వచనాన్ని మనము చూచినప్పుడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. కేవలము విశ్వాసము ద్వారా అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై దయచేసిన కృపావరమును బట్టి మనము రక్షింపబడి ఉన్నాము. మానవుడైతే అతిక్రమము చేయడం వలన మరణము అందరికీ కూడా రావడం మనము చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మరణము నుంచి మానవులను విడిపించడానికి దిగి వచ్చి ఉన్నారు. కాబట్టి మన శక్తి వలన కాదు, కానీ మన బలము వలన కాదు, మన జ్ఞానము వలన కాదు, లేదా ఎటువంటి మంచి మార్గము మనలో ఉండడం వలన మనము రక్షింపబడలేదు. కేవలము ఇది దేవుని కృపావరమై ఉంది. కాబట్టి మనము అతిశయించడానికి వీలు లేదు అని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ త్యాగాన్ని మనము చూచినప్పుడు ఆయన తన్ను తాను సమర్పించుకొని ఉన్నాడు. అలాగునే అందరి నిమిత్తమై కూడా విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాడు. ఆయన మానవుల నిమిత్తమై దిగి వచ్చి ఆ కలువరి సిలువలో ఆయన పరిశుద్ధ రక్తాన్ని, యవన రక్తాన్ని మానవుల నిమిత్తమే చిందించి ఉన్నాడు. అనేకుల నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేస్తూ అనేకుల పాపములు ఆయన క్షమించి ఉన్నాడు. సర్వ మానవాళి పాప నివారణ చేయుటకై ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి మనము రక్షింపబడింది, అలాగే మన పాపముల నుంచి మనకు క్షమాపణ లభించింది యేసుక్రీస్తు ప్రభు వలనే. కాబట్టి ఆయన యందే మనము అతిశయపడవలసి ఉన్నది. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, దేవా, మీ అందే మేము అతిశయించాలి అని వాక్యం ద్వారా తేటిగా, సూటిగా, స్పష్టంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దాన్ని బట్టి మీకు స్తుతులు. మీ సిలువ మరణము బట్టి మీకు స్తుతులు తండ్రి. మా నిమిత్తమై ఎంతో త్యాగము చేసి తండ్రి మా పాపాలను మీరు క్షమించినందుకు మీకు స్తుతులు. దేవా, విన వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.